దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా సాక్ష్యము చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది నా వ్యక్తిగత సాక్ష్యము. 84వ సంకీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టము అని కీర్తనాకారుడు తెలియజేశాడు. ఈ వాక్యం యొక్క భావం ఏమిటనంటే, ఆ భక్తుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో ఉండాలనే తపన, ఆ భక్తుడు ఎల్లప్పుడూ దేవునితో సహవాసము కలిగి ఉండాలనే తపన. ఆ భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటనంటే, దేవునితో ఉండుట, దేవునితో సహవాసము చేయుట, దేవుని యొక్క మందిరమునకు వెళ్ళుట నాకు ఆశీర్వాదము, నాకు క్షేమకరము అని చెప్పబడినటువంటి ఈ మాటలను మనము ధ్యానం చేద్దాం. అంటే ఆ భక్తుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని యొక్క ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రాధాన్యతనిచ్చాడు, దేవుని యొక్క ఆవరణములో నివసించడానికి ప్రాధాన్యతనిచ్చి ఆ చొప్పున ఆ భక్తుడు జీవించాడు. నా సాక్ష్యం. ఆగస్టు నెల 2024వ సంవత్సరం 7వ తేదీ బుధవారం. ఆ దినమునందు తెల్లవారి 4 గంటలకే మెలకువ వచ్చింది. 4 గంటల నుండి సిద్ధపడ్డాం. తెల్లవారి దేవుని యొక్క మందిరములో ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థనకి వెళ్ళాలని 7వ తేదీ బుధవారం తెల్లవారి నుండే సిద్ధపడడం జరిగింది. దేవుని యొక్క ఆలయానికి వచ్చాము. దేవుని యొక్క ఆలయములో తెల్లవారి ప్రార్థనలు చేశాం. తదుపరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి నుండి బయలుదేరి పెద్దపాడు గ్రామం వెళ్ళాను. పెద్దపాడు గ్రామం వెళ్ళి అక్కడ పాలు తీసుకొని వచ్చాను. ఇటు అటు నడుచుకొని వెళ్ళాను. తర్వాత వచ్చాను. ఇంటి పనులు, నా వ్యక్తిగత పనులు అన్నీ చక్కబెట్టుకొని మరలా టిట్కో కాలనీలో ప్రత్యేక ప్రార్థన సహవాసం కొరకు బయలుదేరి వెళ్ళాను. ఆ టిట్కో కాలనీలో ప్రార్థనలు జరుపుకొని
ఇంటికి 12:30 గంటలకు వచ్చాను. 12:30 గంటలకు వచ్చి చల్లపేట వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలిగి నేను భోజనం చేశాను. మధ్యాహ్నం భోజనం చేశాను. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నేను పడుకుంటాను. కనీసం గంట పడుకుంటాను. నాకు చాలా అలవాటు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు నిద్ర కూడా వస్తుంది. కానీ నేను చల్లపేట వెళ్ళాలి, చల్లపేట వెళ్ళి రావాలి. ఏం చేయాలి? నేను బస్సులోనే నిద్రపోతాను. నిద్రపోయే సమయము బస్సులోనే నిద్రపోతాను. ఆ సమయాన్ని వినియోగించుకుంటాను అని ఆలోచన కలిగి భోజనం చేసి నేను బస్సు కోసం వచ్చాను. ఆ బస్సు ఎక్కాను, చల్లపేట బస్సు ఎక్కాను. టిక్కెట్ కొట్టేసిన తర్వాత నాకు నిద్ర వచ్చింది. బాగా మస్తుగా నిద్రపోయాను. ఎందుకంటే ముందే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను హ్యాపీగా నిద్రపోయాను. చల్లపేట సెంటర్లో దిగాను. దిగి ఒక 2 గృహాలని దర్శించాను. దర్శించి మరలా సెంటర్కి మళ్ళీ నడుచుకుని వచ్చాను. వచ్చి మళ్ళీ బస్సు ఎక్కాను. మళ్ళీ నిద్రపోయాను. తిన్నంగా మా ఇంటి ముందే బస్సు ఆగింది. దిగాను. దిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మరలా నా వ్యక్తిగత పనులన్నీ ముగించుకొని మరలా రాత్రి తమ్మినాడుపేట గ్రామంలో జి సైమన్ గారి ఇంటిలో గృహ కూడిక, దానికి అటెండ్ అవ్వాలి అని మళ్ళా ఇంటి నుండి బయలుదేరి తమ్మినాడుపేట వచ్చి గృహ కూడిక జరుపుకొని మరలా ఇంటికి 10 గంటలకు వెళ్ళి నిద్రపోయాం. 7వ తారీఖు తెల్లవారి నుండి రాత్రి 10 గంటల వరకు నేను దేవునితోనే సహవాసము కలిగి ఉన్నాను. దేవుని సన్నిధానములో ప్రార్థనలు, దేవుని సన్నిధానంలో వాక్యము, దేవునితో సహవాసము కలిగి ఉన్నాను. నాకు 65 సంవత్సరాలు పూర్తయ్యాయి. నాకు 65 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 65 సంవత్సరంలో ప్రతిరోజు నేను ఈ విధముగానే జీవిస్తున్నాను. ఎక్కువగా దేవునితో సహవాసంలో ఉన్నాను. ఈ 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలోనికి నేను వచ్చాను. ఏమండి, ఈరోజు అనారోగ్యం ఉంది. ఈ అనారోగ్యం కొరకు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను. ఈ అనారోగ్యం కొరకు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాను అని నాకు లేదు. నేను ఏ మాత్రలు వేసుకోను. ఎందుకంటే నాకు అవసరం లేదు. మాత్రలు వేసుకునేటటువంటి అవసరము నాకు లేదు. ఈ 66వ సంవత్సరంలో ఈ విధముగా నేను ఉండడానికి గల కారణం ఏమిటనంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నందువలన. ఆ కీర్తనాకారుడు ఆ రాసినటువంటి ఆ దేవుని మాటలన్నీ మనం ధ్యానం చేసినప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉండే విధము, దేవుని యొక్క ఆవరణములో నివసించి ఉండేటటువంటి విధం, ఆ గుమ్మము దగ్గరే కూర్చుండిపోతాడట. తపన, వాంఛ దేవుని మందిరముకి వెళ్ళాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని ద్వారం దగ్గర నేను ఉండాలి, కూర్చోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునిలో జీవించాలి
అనేటటువంటి తపన కలిగి ఉండేటటువంటి విధమును కీర్తనకారుడు తెలియజేశాడు. అదే విధమును నా సాక్ష్యం ద్వారా నేను మీకు తెలియజేయుచున్నాను. నేను అదే రీతిగా దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని యొక్క సమయాన్ని దొంగలించకుండా ఒక దినములో ఎక్కువ కాలము దేవునితో గడిపేటటువంటి ఆ గొప్ప భాగ్యమును నేను కలిగి ఉన్నాను. నాకు శ్రమలు వస్తాయి, నాకు శోధనలు వస్తాయి, నా హృదయానికి బాధ కూడా కలుగుతుంది. నేను భయపడను, నేను జడియను, నేను కృంగిపోను, నేను చింత నొందను. కారణం ఏంటో తెలుసా? నేను దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నాను కనుక దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడే నాకు సహాయం చేస్తాడని ధైర్యం. దేవుని సమయాన్ని దొంగలించి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడక, దేవుని మందిరానికి దూరమవుతూ ప్రార్థనలకు దూరమవుతూ దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడక, దేవునికి దూరముగా ఉంటూ జీవించినటువంటి వ్యక్తికి కష్టం వస్తే, బాధ కలిగితే, అనారోగ్యము కలిగితే ఎవరికి చెప్తావు నువ్వు? నీకు ఆ ధైర్యం ఉందా? దేవునితో చెప్పుకునే ధైర్యం ఉందా నీకు? ప్రభువా, నేను ఈ దినమంతా నీ కొరకే ప్రయాసపడ్డాను ప్రభువా, నేను నీ ఆవరణానికి వస్తున్నాను ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను ప్రభువా, నేను ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వలేదు ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉన్నాను ప్రభువా, నీ మందిర ఆవరణంలో నేను వస్తున్నాను ప్రభువా, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ శోధన వచ్చిందని నువ్వు చెప్పుకోగలవా? చెప్పుకోలేవు. శ్రమ వచ్చేటప్పుడు కృంగిపోతావు, ఏడుస్తావు, దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. కారణం ఏమిటనంటే నీవు దేవునికి దూరంగా ఉన్నావు, దేవుని సహవాసానికి దూరంగా ఉన్నావు, దేవుని యొక్క సమయాన్ని దొంగలిస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. నేటి దినాల్లో ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించడం విషయంలో, దేవుని మందిరానికి రావడం విషయంలో, దేవునితో సహవాసము కలిగి ఉండటం విషయంలో, ప్రార్థనలు చేయుట విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు రాను రాను ఎక్కువైపోతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు? ఒకవేళ ప్రభువుతో చెప్పినా ఆయన వినడు, నీ మాట ఆయన వినడు, అంగీకరించడు. నేను ఎందుకు నా సాక్ష్యం చెప్తున్నానంటే, నేను దేవునితో సహవాసం ఎలా కలిగి ఉన్నానో 7వ తేదీ యొక్క ఆ స్థితి, ఆ రోజు పరిస్థితి మీకు చెప్పాను. అలాగూ దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని, దేనికి భయపడమని, ఒకవేళ భయము సంభవించినా దేవునికి ప్రార్థన చేస్తాం. ధైర్యము, దేవునికి ప్రార్థన చేసేటటువంటి ధైర్యము కలుగుతుంది. ఎందుకనంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నావు కనుక. దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నువ్వు ఎందుకు చేయవు?
దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేయకుండా, దేవునితో సహవాసము కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనలు చేయుట యందు నిర్లక్ష్యం చేయకుండా, ఎవరైతే దేవునితో సహవాసము కలిగి దేవునిలో జీవిస్తారో అట్టి వారికి భయము సంభవించినా భయపడరు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుడు వారికి సహాయము అందించి ఆదుకుంటారు. ఎందుకు ఈ మాటలు, ఈ సాక్ష్యము ఈ యొక్క నైట్ ప్రార్థనలో నేను చెప్తున్నానంటే, నా వలె మీరు కూడా జాగ్రత్త పడండి. దేవునితో సహవాసము కలిగి ఉండడానికి జాగ్రత్త పడండి. దేవుని సమయాన్ని దొంగలించకండి. దేవుని యొక్క మందిరమునకు సకాలములో వచ్చి దేవుని యొక్క మందిర ఆవరణములో నివసించండి. నివసించువారు ధన్యులని వాక్యము సెలవిస్తుంది. ఆ ద్వారము దగ్గరికి వచ్చి కూర్చొని దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి దూరమయ్యి నీవు సాధించింది ఏమీ ఉండదు. దేవుని యొక్క సమయాన్ని దొంగలించి నీవు బాగుపడిపోయే పరిస్థితి ఏమీ ఉండదు. ప్రార్థనలకు దూరమైపోయి దేవుని యొక్క మేలుని నీవు పొందుకోలేవు, ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేవు. అందువల్ల నేను అస్తమాను చెప్తాను, బ్రతిమలాడుతాను, అమ్మలారా అయ్యలారా దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవుని యొక్క సన్నిధికి రండి. దేవుని యొక్క మందిరములో కూడుకొనుడి. దేవుని యొక్క మందిరములో ప్రార్థనలు చేయండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఎక్కువ కాలము దేవునిలో గడపండి అని నేను అస్తమాను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. మీకు నొప్పి కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడు వినాలి. నా సాక్ష్యం ద్వారా ఈ రాత్రి అందరికీ తెలియజేసినటువంటి విషయం ఏమిటనంటే, నేను ఏ విధముగా ఒక రోజులో ఇంత సమయాన్ని దేవునికి కేటాయించి నేను ఎలాగ ఆశీర్వదించబడ్డానో, మీరు నాలాగే ఆశీర్వదించబడాలని, నాలాగే మీరు దీవించబడాలని, దేవునితో సహవాసము కలిగి ఉండాలని బ్రతిమలాడుచున్నాను. దేవుని యొక్క మందిరానికి వచ్చుట విషయంలో తాపత్రయము కలిగి ఉండండి. ప్రార్థనలకు వచ్చుట విషయంలో జాగరూకత కలిగి ఉండండి, ఆతృత కలిగి ఉండండి. దేవునితో సహవాసము చేయుటకు కుతూహలము కలిగి ఉండండి. అప్పుడు ఆనందము, సంతోషము, సమాధానము మన సొంతమవుతుంది. మనకి కష్టము కలిగినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు తక్షణమే సమాధానమిచ్చి ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. నిర్లక్ష్యము చేయొద్దు. దేవునితో సహవాసము చేయుట విషయంలో నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థనలకు వచ్చుట విషయములో నిర్లక్ష్యము చేయొద్దు. ఆతృత కలిగి ఉండండి. దేవుని యొక్క ఆవరణములోనికి రావడానికి ఆతృత కలిగి ఉండండి. దేవునితో సహవాసము చేయడానికి ఆతృత కలిగి ఉండండి. అప్పుడు చేసి చూడండి, ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. నాకు 65 సంవత్సరాలు పూర్తయి 66వ సంవత్సరం వస్తుంది.
నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోను. ఎంత భాగ్యము, ఎంత ధన్యత. నేను కూడా ఎంతో ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే నేను పాటిస్తున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. నా ప్రవర్తన, నా మాట తీరు, నా హృదయ ఆలోచన అన్నీ కూడా దేవుని కొరకై ఉండేటటువంటి విధంగా నేను జాగ్రత్త పడతాను. అందువల్ల తొందరపడను, అందువల్లనే భయపడను. తుఫాను వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకు సహాయము అందిస్తాడు అనేటటువంటి విశ్వాసం, ఆ విశ్వాసము నమ్మకము నాకు ఎలా కలిగిందంటే దేవునితో సహవాసము కలిగి ఉండటం ద్వారా మాత్రమే నాకు కలిగింది. కనుక ప్రియమైనటువంటి వారలారా, దినాలు చెడ్డవి, దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. సిద్ధపడండి, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధపడండి. నిర్లక్ష్యము చేయొద్దు. పరుగెత్తుకొని దేవుని మందిరానికి రండి, పరిగెత్తుకొని ప్రార్థనలకు రండి, పరిగెత్తుకొని దేవునితో సహవాసము చేయడానికి రండి, దేవుని యొక్క ఆవరణములో నివసించడానికి రండి, దేవుని యొక్క ద్వారం దగ్గర కూర్చోడానికి రండి. నిర్లక్ష్యము విడిచిపెట్టండి. సాతానుడు పక్కనే ఉన్నాడు, ఎవరిని మృంగుదనని వాడు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమి, నీవు దేవుని నమ్మావు, దేవుణ్ణి విశ్వసించావు, రక్షణ పొందావు. నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు? ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ప్రియా దేవుని ప్రజలారా, నా సాక్ష్యము నేను విశ్వాసంతోనే చెప్పాను. నేను చేసి చూపిస్తున్నాను కనుకనే నేను సాక్ష్యం చెప్పాను. నా వలె మీరు దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవుని కొరకు జీవించండి, దేవుని మందిరమునకు రండి, దేవుని ద్వారం దగ్గర కూర్చోండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, ప్రార్థనలు చేయండి. అప్పుడు ఆ దేవాది దేవుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. లేదు అంటే నీ ప్రార్థన దేవుడు వినడు, నీ ప్రార్థన దేవుడు వినడు. నిర్ణయము నీదే. దేవుని యొక్క ఆవరణము చూడవలనని నీవు హృదయము తొందరపడితే నీవు ధన్యుడవు. కమాన్, రా, సమయం వచ్చేసింది. దేవుని మందిరానికి రా, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి రా, ప్రార్థనలకు రా. దేవునికి దూరంగా ఉండకు, దేవునితో సహవాసం కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చెప్పబడినటువంటి ఈ నా సాక్ష్యము అనేకులకు మాదిరిగా ఉండాలని, అనేకులకు కనువిప్పు కలిగించాలని, అనేకులు దేవునితో సహవాసము కలిగి ఉండడానికి పరిగెత్తే కృపను కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. కృపామయుడా, ప్రేమమయుడా, ఎందుకో ఈ యొక్క నైట్ ప్రార్థనలో నా హృదయాన్ని తట్టి నాతో సాక్ష్యము చెప్పించావు. ఈ సాక్ష్యము విన్న అనేకులు మార్పు నొందాలి, మారు మనసు పొందాలి. ప్రభువా, నీ ఎడల నిర్లక్ష్యము లేకుండా
నీ మందిరావరణములు చూడడానికి, నీ మందిరములో నివసించడానికి, నీ మందిర ద్వారము దగ్గర కూర్చోడానికి, నీతో సహవాసము చేయడానికి, నా సాక్ష్యము ద్వారా అనేకులు మార్పు నందునట్లు మీ కార్యము చేయమని వేడుకొనుచున్నాను. ఎందుకంటే దీవెన పొందాలి, నీ ఆశీర్వాదం పొందాలి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నువ్వు జవాబు ఇవ్వాలి. నువ్వు జవాబు ఇవ్వాలి అంటే ప్రభువా, ఇదిగో కీర్తనకారుడు తెలియజేసిన రీతిగా నీతో సహవాసం కలిగి ఉండడానికి మీ కృప చూపించండి. అప్పుడు మా ప్రార్థన విని మాకు సహాయం అందించేవాడుగా ఉంటావు. చెప్పబడిన ఈ నా సాక్ష్యము అనేకుల్లో కనువిప్పు కలిగించండి, మార్పును తీసుకురండి, ఆశీర్వాదము నొందునట్లు మీ కృప చూపించండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.